చాలా ఆవేశం ఉందండి. వీడిని మళ్ళీ ఎక్కడికో మార్చుంటారా? సరే వెళ్దాం పదండి. అరే సరుకులు మాత్రం భలే ఇస్తున్నావురా, కానీ జరిగింది మాత్రం చెప్పట్లేదు. అసలు నేనేం చేశానని చెప్పమంటారు సార్? ఆ రోజు వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఆ రోజు మా వాడికి చిలకలంటే ఇష్టం సార్. చిలక దొరికితే చాలు సార్, వాడు ఇష్టం వచ్చినట్టు నాకేస్తాడు సార్. ఏం సార్ చెప్తున్నా కొడుతున్నారు? చిలకేంటి నాగటం ఏంట్రా? సార్ ఇటు చంపస్తాడు, ఇటు తెంపాల్సిందే. రై రాటి చూసావుగా, ముందు నున్నగా ఉంది, గుచ్చాననుకో జీలో దిగిపోద్ది. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్తుందేంద్రా? శ్రీశాలమ్మ తల్లి గుడికి వెళ్ళాం సార్. శేషాలమ్మ తల్లి గుడి అది ఎక్కడ ఉందరా? అదే సార్ ఊరు చివరన శ్రీశాలమ్మ తల్లి గుడి. ఆ శేషాలమ్మ తల్లి గుడి ఏంటి, ఆ చిలకలేంటి, అసలు ఏం చెప్తున్నారా నువ్వు? సార్ వాళ్ళు చెప్పేది వహించుకుని సార్. సరే చెప్పరా. శ్రీశాలమ్మ తల్లి గుడి అంటే ముందు షాప్ సార్. చిలకలు అంటారా? చిలకలు అంటే పంచదార చిలకలు. మా ఓడంటే చాలా ఇష్టం, నాకి చంపేస్తాడు వాటిని. సరేరా, ముందు చిలకల కోసం వెళ్ళారు, ఆ తర్వాత మందు షాప్కి వెళ్ళారు, అసలు ఏం జరిగిందిరా? శ్రీశాలమ్మ గుడికే పోయాం సార్ ముందు, తర్వాత చిలకల కోసం పోయాం. ఆ శ్రీశాలమ్మ గుడికి వెళ్ళాక శ్రీశాలమ్మ తల్లి గుడి ఆడుందరా, దండం పెట్టుకుందాం. తల్లి సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. నమస్తే అప్పుడే స్టార్ట్ చేశారా? గుడి చేతులతో వచ్చారు, మందు తెచ్చుకోలేదా? మేము తెచ్చుకున్న మందులో తోటకరై ఆల్రెడీ శ్రీశాలమ్మ తల్లి గుడికి దండం పెట్టుకొని వచ్చాం. శ్రీశాలమ్మ తల్లి గుడి ఎక్కడ ఉందిరా? పొద్దునే మీరు వచ్చిన గుడి శ్రీశైలం గుడి కదా? చెప్తున్నా శ్రీశాలమ్మ తల్లి గుడి అదిగోన్నా. ఆల్రెడీ మేము దండం పెట్టుకొని వచ్చాం, మీరు దండం పెట్టుకోండి. నేను పోయి మంది తెస్తాను రా. నేను నెమ్మదిగా తినవచ్చు కదరా. నువ్వు తినేస్తే వచ్చేసింది రే, మా ముందు కూడా వచ్చేస్తుందిలే. వీళ్ళేం చెప్పుకొని మా చెప్తుంటారు ఇంద్రా? రే నీకు చిప్స్ ముఖ్యమా ముందు ముఖ్యమా? నీకు క్వార్టర్ ముందు ఇప్పిస్తారా? రే నువ్వు క్వార్టర్ ముందు ఇప్పిస్తానంటే ఇంటికాడ నాటుకోడు కూర ఉంది, తీసుకుని వస్తాను ముందు. నాటుకోడి కూర తీసుకురావడానికి మరోడు మరి కాచి ముందు తీసుకొస్తాను.
వాడేమో నాటుకోడి తెస్తానన్నాడు, వీడేమో మందు తెస్తానన్నాడు. ఇంకా రాలేదేంద్రా? ఏయ్, వాళ్ళు రానంత మాత్రాన మనం ముందు దాక్కుండా ఆగుతామా ఏంది? కానీ జేబులున్నా డబ్బులున్నాయిరా, నువ్వు తాగు, నీ ఇష్టం వచ్చినంత నేను ఇప్పిస్తా. ఇక్కడ పడేలాగా ఉంది, దారమ్మటి పోతూ పోతూ తీసుకొని పోతాం. లే సరే రా రా రా. అబ్బా, మందు తాగే స్టోరీ చెబుతారా? వాడిని చప్పటి స్టోరీ చెప్పకుండా. ఎస్ఐ, ఆ ఓడిని కొట్టడం ఆపు. బెయిల్ తీసుకొచ్చాను. అసలు ఎఫ్ఐఆర్ కట్టలేదు, నీకు బెయిల్ ఆడి నుంచి వచ్చింది? ఎఫ్ఐఆర్ కట్టలేదా? సార్ వాళ్ళు వస్తా ఉన్నారు, బోనాలు గారు తెచ్చాను. ఏం మా ఇంకా రాలేదు? రేయ్, నీకు ముందు ఎక్కువే అర్థం కావట్లేదు కానీ ఆ రోడ్డుకి వెళ్ళి చూడరా, వస్తున్నారు. ఏంట్రా ఏడు అసలు తాగుపోతున్నా నాయసరాగాడు ఏట్రా? ఏ వైన్ షాప్ దగ్గర ముందుకు పోయి పడిపోయాడండి. ఆడు మొన్న తర్వాత సంగతి, బోనం తాగండి. సెలవు చేయాలంటే ఒట్టి బొండాలు ఇస్తావా? వేడి మీద ఉంటారని సంగతి మా తెలిసిలేండి, అందుకే మందు కలిపా. అదేంట్రా అన్నయ్య ఒక్కడే వేడి మీద ఉంటారేంట్రా? చిన్నోడివే కానీ నువ్వు సిలిపోడివే నాకు తెలుసులేరా. మీటర్ కింపి చేస్తలో మన ఊర్లో ఏ చెట్లైనా పుట్టినట్టయినా తెలిసిందిలేండి. లాయరు, ఈ మాటలు ఇక్కడ వస్తే గానీ కోర్టులో బెబ్బెబ్బె అంటావే. మన వలీగాడిని తీసుకెళ్లి ఆ ఎసగాడు 3 రోజులు అయింది, ఎంతవరకు బయటికి తీసుకొచ్చావా? వాటి మీద ఎఫ్ఐఆర్ కట్టే కదండి మనం బయటికి తీసుకురావడానికి. ఎస్ఐ గారు అది చేస్తున్నప్పుడు ఈ పొలిటికల్ పవర్ ఉపయోగించవచ్చు కదండి. పవర్ ఉంది కదా అని ప్రతి ఒక్కదానికి వాడకూడదురా. మరి పైసలతోటే ఉన్న అయితే చూడండి ప్రెసిడెంట్ గారు. ఏంట్రా అంత ఎక్కువ ఉన్నాయట్రా వాడి దగ్గర డబ్బు? డబ్బుల సంగతి తర్వాత, డబ్బులు పోయే ఫిగర్ అటు నుంచి వస్తుంది చూడండి. ఆపుకోలేకపోతున్నావంటే ఆనందాన్ని నిలవరిస్తున్నావు. ఆ ఎస్ఐ గారు మీ ఆనంద్ కోసం వెతుకుతున్నారండి. ఏంట్రా నువ్వేం చేసావురా? ఇది లేకుండా నేనేం చేస్తానంటే ఎప్పుడు మీతో పాటే ఉంటాను కదా. ఎందుకని మంచిది, వాడు నీ కోసం వచ్చినా వస్తాడ్రా. ఆ రోజులు ఎక్కడన్నా కనపడకుండా ఉండు. లే వెళ్ళు. ఎక్కడికి ఆడబడి వెళ్తున్నావా? కాదులే కానీ వచ్చి వెళ్ళిపోట్టి. చేతి పట్టు చూస్తుంటే మంచం మీద పట్టు పెట్టాలని ఉంది. అండి ఈ సరసాలాపి చూడండి, ఎస్ఐ గారు వస్తున్నాడు. రానీరా చూసుకుందాం. ఏంటి వచ్చా? మన ఒలిగాడిని వదిలిపెట్టేస్తానని చెప్పడానికి వచ్చాడేమో లేరా. ఆనంద్ గాడు ఎక్కడా? ఏ దేనికి? ఒలిగాడితో కలిసి మందాగినంలో ఆ బ్యాచ్ లో వాడు కూడా ఉన్నాడు. వాటితో పాటు ముందు అయినప్పుడు నేను ఉన్నా. ఏంది అందుకని మళ్ళీ ఆయన కూడా తీసుకెళ్ళి అప్లై చేస్తావా? నన్ను తీసుకెళ్లి లోన్ వేసేది ఎవరండి? ఈ కాకి
కత్తరు, ఇది నల్ల కోటు. మరి కోటేది? ఇంటికాడ హ్యాంగర్ కు తగిలించి ఉంచాలి. ఈ నవ్వులన్నీ ఇప్పటికి ఓకే, ఏదో ఒక రోజు నాకు దొరకపోతారా అప్పుడు చెప్తాను. ఇలాంటి వాళ్ళని చాలా మంది తప్పుకుంటూనే ఈ స్టేజీకి వచ్చాం. ఏంటి అసే వెనక్కి తిరిగి చూసుకుందామా? అదు ఇంటి మీద యూనిఫామ్ ఉందని రెచ్చిపో మాకు. సాయంత్రం ఇంటికి రా, సివిల్లో ఉంటా, చూసుకుందాం నువ్వా నేనా అనేది. కాకి తక్కువ కాదు, కత్తరు తక్కువ కాదు. మీరు వెళ్ళండి ఎస్ఐ గారు. మీరెందుకు ఆవేశపడిపోతారండి? కూర్చోండి. చిన్న ఆవేశం అలా తగ్గదులే గాని ఎలా తగ్గించాలో నాకు తెలుసులే అండి. ఎరా నాగేశ్వరరావు, ఫుల్ అయిపోయినట్టున్నా? ప్రెసిడెంట్ గారు, మీ నాన్నగారు చనిపోయారండి. పోయారు, మందు మాత్రం మిగిలిచ్చారు. అయ్యారు మామూలు వదిలిపెట్టిపోయారు అయ్యా. మన ఇష్టం రైట్ గారు చెప్పింది. ఎలా తెలిసిద్దిరా? వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఊరెళ్ళారు కదా అందరూ. రారులే. ఏమనే భయం భయంగా ఉంది. ఆ పెద్ద రెడీ తెలిసిన చిన్న రెడీ తెలిసిన నా పరిస్థితి ఏమైద్ది? తెలిసే అవకాశం లేదులే కానీ టైంని వేస్ట్ చేస్తావేంటి నువ్వు? టైం వేస్ట్ చేయటం కాదే. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటిది? అరే అరే రాయుడు వస్తున్నాడు రా. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? ఏం లేదు అయ్యగారు, మామూలుగానే ఇటు నడుచుకుంటా వచ్చాను. ఆ? ఈ చీకట్లో మామూలుగా నడుచుకుంటూ వచ్చావా? అయినా ఏదో నీ ఎవరు తేడాగానే ఉంది. అలాంటిది ఏం లేదు అయ్యగారు. అంతేనా లేకపోతే ఇంకెవరి కోసం అని వచ్చావా? అయినా మీరు తప్ప నాకెవరున్నారు అయ్యగారు? మీ అన్నదమ్ములు సరిపోరా ఏంటి నాకు? సరేలేరా, బండెక్కు. లేరా ఏమైందిరా? ఏమైంది సార్? చూస్తున్నా, నాకు అర్థం కదా. మన చూస్తే రవి సార్, మరి ఇప్పుడు ఏంది ఈడు? కానీ జరుగుతున్నాయన్నీ ఇదే ప్లేస్ లో జరుగుతున్నాయి తిరుపతి. ఏందో తెలుసుకోవాలి సార్, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం ఎస్ఐ, ఈ పరిధిలో కూడా ఇలా జరుగుతుంది ఏమిటి? మొన్న అమాయకుడైన వలీగాడిని అరెస్ట్ చేసావు కదా, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఇక్కడున్న నాగేశ్వరరావు నన్ను అరెస్ట్ చేస్తారు. వీళ్ళకి అసలు అంతకులను పట్టుకోవడం వాళ్ళకి చేత కాదులేండి. తిరుపతిరావు, బాడీని ముందు పోస్ట్ మార్టానికి పంపించు. ఆ ఫార్మాలిటీ ఏమైనా ఉంటే పూర్తి చేయి, ఓకేనా? సరే సార్.
అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, చూడండి. స్వామి, పరిష్కార మార్గం చెప్పారా గానీ అది ఎంత కష్టమైన పనో నాకు తెలియట్లేదు. కష్టమైనా సరే చేసి తీరాలి, లేకపోతే ఇలానే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోకుండా ఏదో ఒకటి చేయండి స్వామి. ఆ గేటు దాటకుండా తాత్కాలికమైన పరిష్కారం నేను చేయగలను. శాశ్వతమైన పరిష్కారం ఏం లేదా స్వామి? శాశ్వతమైన పరిష్కారం నీకు చెప్పాను కదా, ఈ ఊరు మొత్తం చేయాలని. ఏ పనికి కలిసి రాని ఊరు జనాలు ఈ పనికి వస్తారా? జనాలు కలిసి రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. స్వామీజీ సరే వెళ్ళు, ఇందాక దగ్గర మాట్లాడని ఈ పూట ఏదో ఒక చెప్తాడు, వినేసి వచ్చాయి. స్వామి, ఏంటమ్మా? ఊరికి పరిష్కారం అని చెప్పారు, ఎవరిని అడిగినా చెప్పట్లేదు. కనీసం మీరైనా చెప్పండి స్వామి. పరిష్కారం తెలుసుకొని ఏం చేయగలవమ్మా? మొన్న అలా జరిగిందని చెప్పారు, మరి ఈ రోజు జరిగిందని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు అడిగిన దాని గురించి చెప్తే నీ పక్కనున్నోడు అవహేళన చేశాడు. ఇప్పుడు ఏ రకంగా చెప్పమంటావమ్మా? దేవుడి మీద దెయ్యం మీద నమ్మకం లేని వాడు పేరుతో మనకేంటి గురువు గారు? వీటన్నిటికీ కారణం ఒక ఆత్మ అంటే నమ్ముతావా?